శ్రీమద్భాగవతంలోని 197వ పద్యం. నిన్ను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులితరాన్వేషముల జూతురే ఘనదుర్జన్మ పరంపరారణ దక్షం వై మహాయోగి వాగ్వినుతం వైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ్వర విశ్వంభరా. ఓ విశ్వేశ్వర విశ్వంభర, దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాద పద్మాలను ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రాలే ఆకర్ణిస్తూ ఉండేవారు మాత్రమే దర్శించగలుగుతారు. అంతేగాని ఇతర ప్రయత్నాలేవి ఫలవంతం కావు. శ్రీమద్భాగవతంలోని 198వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. దేవాదిదేవా, నీ వారణం నిరాశ్రయులమై నీ చరణ కమలాలని ఆశ్రయించాము. అటువంటి మమ్మల్ని విడిచి వెళ్ళడం న్యాయం కాదు. కరుణామయాలైన నీ కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులతో కూడి పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాలు మాదిరిగా ప్రేరు ప్రతిష్టలు కోల్పోయి అనామకులవుతారు. సమస్త శుభలక్షణాలు అలరాడే నీ పాద పంకజాలతో అంకితమైన ఈ భూభాగం నీవు లేకపోతే శోభాహీనమవుతుంది. నీ చల్లని చూపుల్లో వెళ్ళి విరిసే కరుణారసామృత ప్రభావం వల్ల ఇక్కడ పల్లెలు పుష్పఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తున్నాయి. బాగా పండిన పంట చేలతో, వృక్షాలతో, లతలతో, పొదలతో నిండిన నదీ నదాలతో కనుల పండువ చేస్తున్నాయి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.